విద్యార్థులచే మాక్ అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించబడుతుంది. విద్యార్థులందరూ చూసి అసెంబ్లీ ఎలా నిర్వహిస్తారో అవగాహన పొందండి. రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ రోజు అసెంబ్లీలో మన రాష్ట్రాన్ని అభివృద్ధికి పాటుపడేలా కృషి చేస్తామని మన రాష్ట్ర ప్రజలందరికీ మాటిస్తున్నాం. మేము మీ ప్రభుత్వం చేసే అన్యాయాన్ని అవినీతిని ప్రశ్నించి మన రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరేలా ప్రయత్నిస్తామని మీకు తెలియజేస్తున్నాము. ఈ రోజు మేము అధికార పక్షం వారు చేసే అవినీతిని ప్రశ్నించేందుకు నలుపు రంగుతో అసెంబ్లీలో నిరసన తెలియజేస్తాము. ప్రతిపక్ష నాయకురాలి నాయకత్వం ప్రతిపక్ష నాయకురాలి నాయకత్వం. అందరికీ నమస్కారం. శీతాకాల అసెంబ్లీ సమావేశానికి స్వాగతం. శ్రద్ధగా వినండి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ యొక్క నమూనా సమావేశం ఇప్పుడు ప్రారంభమవుతుంది. గౌరవనీయ సభాధ్యక్షులు వారు మన రాష్ట్ర విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఈ సంవత్సరం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దానిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు, ఉచిత నోట్బుక్స్, విద్యార్థులకు సన్నబియ్యం వంటి వాటికి సభ ఆమోదం పొందాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఈ డిజిటల్ క్లాసెస్ బిల్లులను మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రవేశపెట్టారు అధ్యక్ష. విద్యాశాఖ మంత్రి గారు డిజిటల్ క్లాసెస్ బిల్లు ప్రవేశపెట్టండి. అధ్యక్ష, ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు మహాదశ పట్టుకుపోతుంది అధ్యక్ష. ఈ బిల్లులోని ముఖ్యాంశాలు అధ్యక్ష, ప్రతి ఉన్నత పాఠశాలకు 6 నుంచి 10 అన్ని తరగతి గదులలో అయొక్కట ఏర్పాటు జరుగుతుంది అధ్యక్ష. దానిని ప్రతి విద్యార్థి తమ పాఠాలను వినడం కూడా ఇప్పిస్తాం అధ్యక్ష. ఈ బిల్లుపై చర్చ చేపట్టవలసిందిగా కోరుతున్నాము. గౌరవ ప్రతిపక్ష నాయకురాలు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, మీ మాటలు కోటలు దాటుతున్నాయి అధ్యక్ష. కన్నతల్లి కంచిపోయలేదు కానీ తినతల్లికి బంగారు గాజులు చేయిస్తానంటుంది అధ్యక్ష. వీళ్ళ వాడకం ముందు స్కూళ్ళలో మంచినీటి సదుపాయాలు, టాయిలెట్ల సదుపాయాలు సరిగ్గా ఉండాలి కదా అధ్యక్ష. ముందు ఎఫ్పీలు సరిగ్గా పనిచేయాలంటే కరెంటు సరిగ్గా ఉండాలి కదా అధ్యక్ష. దీని సమాధానంగా విద్యుత్ శాఖ మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కరెంటు మా పాలనలో బాగానే ఉంటుంది అధ్యక్ష. గతంలో మీ ప్రభుత్వం గతంలో మీ ప్రభుత్వంలో కరెంటు దగ్గర మీద బట్టలు అరుస్తుండేవారు అధ్యక్ష. మేము మా ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇప్పుడు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన బిల్లులపై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయవచ్చు. మొదటిగా మిల్లివీధి ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. అధ్యక్ష, ఈ బిల్లు విద్యా వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తుంది. గ్రామీణ ప్రాంతంలోనే చెప్పాలి. కోరుచున్నాము. సరిగ్గా పనిలేదంటే ఇంటర్నెట్ కావాలి అధ్యక్ష. చాలా చోట్ల సిగ్నల్ సమస్య చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. ఈ సమస్యను మీరు ఎలా తెలుస్తారు అధ్యక్ష? దీనికి సమాధానంగా సమాచార శాఖ మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. గవర్నర్ అడిగిన ప్రశ్న అతి ముఖ్యమైనది మరియు
మంచి సూచన చేశారు అధ్యక్ష. మా సభ తరపున ప్రతి పాఠశాలకి వైఫై రూటర్లు, ఏపీటీఎస్, హైస్పీడ్ నెట్ టవర్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఆలు లేదు సూలు లేదు పొడిపే లింగంలా ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం చేసే పనులు స్కూల్కి ముందు మౌలిక సదుపాయాలు కలిగించమనేది అధ్యక్ష. చింత చచ్చిన పురుగు చావలేదు అధ్యక్ష. వీళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పిన వీళ్ళ పద్ధతి మాత్రం మారడం లేదు అధ్యక్ష. లంక ఎమ్మెల్యే గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాము. అధ్యక్ష, ఈ బిల్లు ద్వారా మన గ్రామీణ పిల్లల భవిష్యత్తు కూడా మారుతుంది. అందరికీ ఐపీల ద్వారా భోజనం జరిగి పాఠాలు కళ్ళగట్టినట్టుగా బాగా అర్థమవుతుంది అధ్యక్ష. అయితే ఐపీలకి రిపేర్ చేయడానికి టెక్నికల్ టీం కూడా ఉండాలి అధ్యక్ష. దుర్గా కాలనీ ఎమ్మెల్యే గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాము. ఈ బిల్లుతో పిల్లలకు లాభం జరుగుతుందని మీకు అనిపించవచ్చు, కానీ విద్యార్థులందరూ ఈ ఐఎఫ్పీల వల్ల టెక్స్ట్ బుక్స్ చదవడం మానేస్తారేమో అని భయం కూడా ఉంది అధ్యక్ష. అంతెందుకు చివరకు పిల్లలు గురువును కూడా మర్చిపోతారేమో అధ్యక్ష. బజార్వీధి ఎమ్మెల్యే గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాము. బాగా చెప్పారు, కానీ డిజిటల్ క్లాసులు అనేవి పుస్తకాలను భర్తీ చేసేవి కావు. గురువులు వాటిని పాఠాలు చెప్పేటప్పుడు ఒక టీఎల్ఎంలో మాత్రమే వాడతారు. గూగుల్ కన్నా గురువు గొప్పవాడు. గురువుని మించినది ఏది లేదు ఈ లోకంలో. మీరు ఎప్పుడు అసమాతో అధ్యక్ష అధ్యక్ష అంటున్నారు, మీరు ఏమన్నా చెప్పాలా? ఏం లేదు అధ్యక్ష, నాకు చిన్నప్పటి నుంచి అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష కోరుకుంటుకోండి అధ్యక్ష. బజార్వీధి ఎమ్మెల్యే గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాము. అంతా బాగానే ఉంది. మరి మినిస్టర్ అసలు అయ్యే ఖర్చు ఎంత? మన డబ్బులు మినిస్టర్ గారు ఎంత కేటాయిస్తారు? దీనికి అయ్యే ఖర్చు ఎంతో ఆయనే చెప్పవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. దీని సమాధానంగా ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. అధ్యక్ష, ఈ బిల్లు అమలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 53,000 పాఠశాలలు, 25,000 ఐఎఫ్టీలు ఏర్పాటు చేయడానికి 12,200 కోట్లు ఖర్చు అవుతున్నాయి. దీనికి మొత్తాన్ని బడ్జెట్ లోనే కేటాయించి చేయడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాము. అధ్యక్ష, సభ్యులు చెప్పిన సలహాలు, సూచనలు, విమర్శలు అన్ని విలువైనవే. ఈ బిల్లు ద్వారా మన ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరిచేందుకు అందరూ సహకరిస్తారని ఈ బిల్లుపై ఓటును అధ్యక్షుల వారిని కోరుతున్నాను. ఇప్పుడు ఈ బిల్లుపై ఓటింగ్ ఉంటుంది. ఈ బిల్లు అనుకూలంగా ఉన్నవారు చేతులు పైకి ఎత్తండి. మెజార్టీ సభ్యులు దీన్ని ఆమోదించారు కాబట్టి ఈ బిల్లు గవర్నర్ గారికి ఆమోదం కొరకు పంపడం జరుగుతుంది. ప్రభుత్వం చేసే అవినీతి మరియు పథకాల పేరుతో చేసే స్కామ్లపై చర్చించాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. మీరు అడిగినది స్పీకర్ ఫార్మాట్లో లేదు కాబట్టి ఈ విషయాన్ని తర్వాత చర్చిద్దాం. మాస్టర్స్, ఈ సభ్యులిద్దరూ సభకు ఆటంకంగా ఉన్నారు కాబట్టి ఈ సభ్యులిద్దరిని సస్పెండ్ చేస్తున్నాను. వీళ్ళిద్దరిని బయటికి తీసుకువెళ్ళండి. అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసే అవినీతిపై చర్చ లేనందుకు, మా పార్టీ సభ్యుల్ని అకారణంగా సస్పెండ్ చేసినందుకు మేము ఈ సభ నుండి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ప్రతిరూపం మీరు చూపించిన చొరవకు ఆశాజనకంగా ఉంది. ఈ బిల్లు
ద్వారా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆశిస్తున్నాను. ఇంతటితో ఈ సభ ముగిసింది.